20వ వచనములో అంటూ ఉన్నాడు, అమ్మో ఎవరంట వాళ్ళు? జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను. ఈ లోకములో తర్క విభిన్నములు కలిగినటువంటి వారు ఏమైరి? ఈ లోక జ్ఞానము దేవుడు వేర్వేతనంగా చేశాడు. ఈ లోకములో ఉన్నటువంటి మనుషుల మధ్యలో జ్ఞానం ఏం చేశాడంట? వేర్వేతనంగా చేశాడు. ఈ లోకంలో ఉన్న అధికారుల జ్ఞానం. అందుకే సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తుని గ్రహించలేకపోయారు. ఆయన లోకరక్షకుడని, లోకమునికి వెలుగని, లోకములోనికి వచ్చినటువంటి దేవుడు అని గుర్తించలేకపోయారు వాళ్ళు. జ్ఞానము, వారి జ్ఞానం వేరే జ్ఞానంగా మారిపోయింది అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక 9వ వచనంలో అంటున్నాడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకును మిమ్మల్ని పిలిచినటువంటి ఆ దేవుడే నమ్మదగినటువంటి వాడు. ఎలాంటి వాడట? మనం నమ్ముకొనదగినటువంటి దేవుడు, మనము ప్రేమింపగలిగినటువంటి దేవుడు, మనము ఆయనని ఆశ్రయింపగలిగినటువంటి దేవుడు, ఆయన వైపు చూడగలిగినటువంటి దేవుడు, మన వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక 12వ వచనములో అంటున్నాడు, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలియపరచుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందున్నాము. ఏ ఆత్మను పొందినామంట? ఈ లోకంలో ఉన్నటువంటి లౌకికమైనటువంటి ఆత్మ కాదు. వినాలి, బాగా వినాలి. ఏం చెప్తాను నేను? ఎవరిని గురించి చెప్తున్నాను? ఏంటి అని పేరు? శాంతి. ఎవరిని గురించి చెప్తాను నేను? కింద మా బిడ్డ చెప్తాను. ఎవరిని గురించి చెప్తానన్నా? ఇప్పుడు మొదటి నుండి చెప్పుకుంటూ వచ్చి నేను ఎవరిని గురించి చెప్తాను నేను అంటున్నా. తెలియదా? ఎవరిని గురించి చెప్తాను నేను? అదే ఎవరు చెప్తానేది ఆ మాటల్ని? ఎవరు చెప్తానేది? అపోస్తలుడైనటువంటి పౌలు. నేను గుర్తుపెట్టుకోను. కొలొస్సీ పట్టణంలోనికి వెళ్ళినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు. వినాలి,